ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ 2026 నెదర్లాండ్స్ మరియు బెల్జియంలో జరుగుతుంది. ఈ వరల్డ్ కప్లో ఇండియా లీగ్ స్టేజ్లో చైనాతోటి 2-2 తోటి డ్రా చేసుకుంది. సౌత్ ఆఫ్రికా తోటి 6-1 తోటి గెలిచింది. ఇంగ్లాండ్ తోటి 0-0 తోటి డ్రా చేసుకొని నెక్స్ట్ రౌండ్ ఫేజ్ 2లోకి వెళ్ళింది. ఈ ఫేజ్ 2లో నెదర్లాండ్, ఆస్ట్రేలియా, చైనాతో పాటు ఇండియా ఉంది. వీటిలో నెదర్లాండ్ మరియు ఆస్ట్రేలియాపై మ్యాచ్ ఆడాలి. మొదటి మ్యాచ్ నెదర్లాండ్స్ తోటి ఆడి ఓడిపోయింది ఇండియా. రెండో మ్యాచ్ ఆస్ట్రేలియా తోటి. ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీఫైనల్కి వెళ్తుంది ఇండియన్ ఉమెన్స్ టీం. అయితే నెదర్లాండ్ చైనా మ్యాచ్ ఉంది. దీని మీద ఆధారపడి ఉంటుంది సెమీస్కి వెళ్ళేది లేనిది అనేది. ఈ గ్రూప్లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్కి వెళ్తారు. ఇండియా ఖచ్చితంగా గెలవాలి. ఆస్ట్రేలియా డ్రా చేసుకున్నా పర్వాలేదు, సెమీస్కి వెళుతుంది. ఈ మ్యాచ్ రెండు టీములకు డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్లో ఇండియా, ఆస్ట్రేలియా ఎవరు గోల్స్ వేయలేదు, డ్రా చేసుకున్నారు. ఇద్దరు పోటాపోటీగా ఆడారు. పెనాల్టీ కార్నర్లు వచ్చినాయి. అయినా సరే ఎవరికి వాళ్ళు డిఫెండ్ చేసుకొని పెనాల్టీ కార్డు గోల్స్ రాకుండా చేసుకున్నారు. అయితే ఆస్ట్రేలియా 2 గోల్స్ వేసింది. అయితే ఈ 2 గోల్స్ని అంపైర్ గోల్స్గా ప్రకటించలేదు. కారణం ఏమిటంటే రఫ్ ప్లే అండ్ హార్డ్ హిట్టింగ్ వలన రద్దు చేశారు. చివర్లో ఇండియా చాలా ట్రై చేసింది గోల్ వేయటానికి, కానీ ఆస్ట్రేలియా డిఫెండింగ్ బాగా అడ్డుకుంది. ఇండియా గోల్ కీపర్ని తీసేసి 11 మంది ఫీల్డర్స్ని అవుట్ ఫీల్డ్ ఆటగాళ్ళతోటి ఆల్ అవుట్ దాడి చేసింది. కానీ ప్రయోజనం లేదు. ఆస్ట్రేలియా సమర్థవంతంగా అడ్డుకుంది. ఇండియన్ గోల్ కీపర్స్ సమర్థవంతంగా గోల్స్ రాకుండా అడ్డుకున్నారు ఆస్ట్రేలియా వాళ్ళని కూడా. నెక్స్ట్ ఇండియా క్వాలిఫికేషన్ మ్యాచ్లు ఆడుతుంది. 5 నుంచి 8 స్థానాల్లో ఏ స్థానం కోసమో. ఇండియన్ హాకీ ఉమెన్స్ టీం ఆశలు గల్లంతయ్యాయి సెమీఫైనల్కి వెళ్లకుండా. ఈ టీం దాదాపు అందరూ కొత్త వాళ్ళతోటి ఆడింది. ఈ వరల్డ్ కప్లో ఇండియన్ హాకీ టీం కథ ముగిసినట్టే.